పురి విప్పి అందంగా నాట్యమాడే నెమలి ఇట్లా చిన్నబోయి కూసున్నట్టు గానొస్తే చూడనికి మంచిగా అనిపిస్తలేదు కదా. పాపం దానికి ఏమైందో తెలియదు గాని మనుషులు అలికిడి ఇనబడంగానే శంగు శంగుని ఎగురుకుంటూ పోయే నెమలి సడి సప్పుడు చేయకుండా ఆన్నే గదలకుంటున్నది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూరు ఊరు శివారులున్న పొలంలో ఈ నెమలి గానొచ్చిందట గి రైతన్నకు. దాని దగ్గరికి పోయినా అది ఎంతకు కదలకపోయేటాళ్లకు చుట్టుముట్టున్న రైతులకు ఈ నెమలి ముచ్చట చెప్పిండట. ఇక అందరు కలిసి చూసినా అది ఎగరకపోయేటాళ్లకు దాని పానంలో మంచిగా లేనట్టున్నదని ఇన్నన్ని నీళ్లు పోసి దాన కూడా పెట్టిండ్రట. ఎంటనే ఫారెస్ట్ అధికారులకు మద్లాఫ్ చేస్తే వాళ్ళొచ్చి నెమలిని పట్టుకుపోయిండ్రు. యాళ్ళకి ఈ అన్న చూసుట్లా మంచిదైంది గాని లేకుంటే పాపం ఈ నెమలి పరిస్థితి ఎట్లుండునో ఏమో పోన్రి. ఈ రోజు వన్యప్రాణి మా పక్క వారి పొలంలో ఏదో అనారోగ్యానికి గురై పడిపోవడం జరిగింది. వన్యప్రాణి జాతీయ పక్షి నెమలి. ఈ నెమలి కోసం వెటర్నరీ హాస్పిటల్ డాక్టర్ కు మండల ఆఫీసర్ ఫోన్ చేస్తే ఎవరికో చేయమని చెప్పడం జరిగింది. అజాగ్రత్త చేస్తున్నారు. దయచేసి ప్రభుత్వ ఆఫీసర్లు వన్యప్రాణులపై దృష్టి పెట్టి ప్రభుత్వ అధికారులు కూడా వన్యప్రాణులను కాపాడాలని కోరుకుంటున్నాము. నెమలికి పానం మంచిగా లేదని వెటర్నరీ డాక్టర్లకు చెప్పినా పట్టించుకోలేదట. మరి వాళ్ళు గంతగానం ఏం మావులో ఎత్తున్నారో తెలియదు గాని ఈ అన్న జాగ్రత్తలు తీసుకున్నట్ల ఈ నెమలి పానాలు దక్కినాయి. అయినా ఈ నెమలి ఒక్కటే కాదు, ఈ నడుమ శాన అడవి జీవులు జనాలకచ్చి అవి పరిశాన్లు పడుతున్నాయి, జనాలను పరిశాన్ చేస్తున్నాయి. అయినా పాపం వాటిది కూడా ఏం తప్పు లేదు. మనుషులు అత్యాశకు పోయి అడవులను మొత్తం కథం పట్టించేటాళ్లకు అవి అడవిలో బతకలేక జనాల నడుమిట్ల కత్తున్నాయి. ఇక జనాలు కూడా వీటిని బతకనీయకపోయేటాళ్లకు ఇప్పుడు శాన జాగల్లా మనుషులకు మూగ జీవాలకు నడుమ పోరు జరిగినట్టే అవుతున్నది. కాబట్టి ఇప్పటికైనా పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా కాపాడుకుంటేనే మంచిగుంటది. లేకుంటే రాబోయే రోజుల్లో ఇంకా శాన తిప్పలుంటదని అంటున్నారు పర్యావరణవేత్తలు.